మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన అకేషన్ అన్న ఆలోచనలో పడి మధ్యతరగతి వర్గాలు కూడా మహా రేంజ్లో ఖర్చులు పెట్టేస్తారు. ఇక సెలబ్రిటీలు లేదంటే కాస్త సంపన్నులైతే వివాహానికి విచిత్రమైన స్థాయిలో ఖర్చులు పెట్టి అబ్బో అంత ఖర్చా అనిపిస్తారు. పెళ్లిలకు దుబారా వద్దు అంటూ నినాదాలు వెల్లువెత్తుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అయితే ఆ పెద్దాయన మాత్రం పెళ్లి పేరుతో అర్థం లేని ఖర్చులు పెట్టడం తప్పంటారు. ఆ క్రమంలోనే తన ఇంట్లో మనవళ్లకు మనవరాలకు ఒకే రోజు పెళ్లిళ్లు చేసి ₹1,00,00,000 ఖర్చును ఓ 6-7 లక్షలతో హాంఫట్ అనిపించారు. ఇంతకీ ఎవరా పెద్దాయన ఏంటా కదా? రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ ప్రాంతం. రాజస్థాన్ పేరు చెప్తే డెస్టినేషన్ వెడ్డింగ్లు గుర్తొస్తాయి. ఆ పేరుతో జరిగే ఒక్కో పెళ్లికి మినిమం 50 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వినవస్తోంది. అయితే అదే రాష్ట్రంలో లాల్ మదేసర్ గ్రామానికి చెందిన సూర్చారాం గోద్రా అనే గ్రామ పెద్ద పెళ్లిళ్ల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం కుదరదని వాదిస్తారు. దుబారా ఖర్చు తప్పంటారు. ఈయనది చాలా పెద్ద కుటుంబం. ఆయన సోదరులు విడిపోలేదు, వారి బిడ్డలు వేరుపోలేదు. ఎంతో కాలంగా వీళ్లంతా ఉమ్మడి కుటుంబంగానే నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మనవళ్ళు మనవరాళ్ళు ఆయన సోదరుల వారసులు 17 మందికి కాస్తంత అటు ఇటుగా కొన్ని నెలల గ్యాప్తో పెళ్లి సంబంధాలు కుదిరాయి. ఈ పరిణామాన్ని తన ఆలోచనకు అనుగుణంగా మార్చుకోవాలని, సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆయన డిసైడ్ అయ్యారు. తన సోదరులని కొడుకులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఆ 17 మందిలో మగాళ్ళందరికీ ఒకరోజు, ఆడబిడ్డలందరికీ ఒకరోజు పెళ్లిళ్ళు చేద్దామంటూ ప్రపోజల్ పెట్టారు. అలా చేస్తే అటు ఇటుగా ఓ 70-80 లక్షల ఖర్చు కాస్త 10 తగ్గిపోతుందంటూ సలహా ఇచ్చారు. ఈ విచిత్రమైన ఆలోచన గురించి మొదట్లో కొంతమంది సోదరులు కన్నబిడ్డలు సందేహం వ్యక్తం చేశారు. తర్జన భర్జనల తర్వాత ఓకే అనేశారు. దాంతో మొదటి రోజు 5 మంది మనవళ్లు పెళ్లిపీటలెక్కేశారు. రెండో రోజు 12 మంది మనవరాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ 2 రోజుల పాటు ఆ ఇల్లు ఓ సామూహిక వివాహాల వేదికైంది. ఎన్ని పెళ్లిళ్లు జరిగినా భోజనాలు మాత్రం ఒకే రోజు. డిస్కౌంట్లో, డెకరేషన్తో, ఇతర హంగులన్నీ తక్కువ ఖర్చుతోనే సెట్ అయ్యాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 17 మంది పెళ్లిళ్లకు ఒకే పెళ్లి కార్డు ప్రింట్ చేయించారు. వాటిలో వరుసగా ఓటర్ల లిస్టు తరహాలో పెళ్లి పిల్లగాడు, పిల్ల పేర్లు రాయించారు. మొత్తానికి ఒకే కుటుంబం పెళ్లిళ్ల విషయంలో సూర్చారం ఒక రికార్డు సృష్టించారు. ఈ పెళ్లి వార్త రాజస్థాన్ రాష్ట్రంలోనే కాదు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఓ సంచలనమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.